నమస్కారం. DCF దూదటి ఎయిర్ ఫోర్స్ ఎంతో ప్రయాసపడి వచ్చినటువంటి ఎయిర్ ఫోర్స్ వర్గ సమావేశానికి వచ్చినటువంటి కార్యదర్శులందరూ కూడా నమస్కారం. నా పేరు డి బాజీ గర్వాల్. నేను ప్రస్తుతం DCF లో స్టేట్ ఆర్గనైజర్గా ముందు నుంచి వర్క్ చేస్తున్నాను. వాస్తవానికి వేరే సంఘంలో కూడా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎంఎస్ పనిచేస్తున్నాను. తర్వాత కొన్ని ఆశయాన్ని గురించాలన్నా సాధించాలన్నా పైకి ఏదైనా అంటే మనకి సంబంధించినటువంటి సమస్యలను తీర్చుకోవాలన్నా కొన్ని విధానాలు అనేవి DCF పరంగా కనబడి DCF ద్వారా అయితే సత్వరం వాటికి సంబంధించినటువంటి అంశాలను ఆలోచనతో పాటుగా భవిష్యత్తులో మన కులానికి సంబంధించి అంటే మన పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, లేదా మన కుటుంబం కావచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి సంబంధికులు కావచ్చు, ఎవరికైనా ఏదైనా సమస్య పరంగా కనుక సాధ్యమైన అంటే ఒక రకాలుగా అన్ని రకాలుగా ఒక ఉపయోగకరంగా సాగేటటువంటి ఒక కార్యక్రమానికి బీజం పడి దాన్ని ఒక కాంక్రీట్ లాగా మరల్చి దాని మీద స్తంభాలను పెట్టి ఆ పిల్లల మీద స్లాబ్ లాంటివి వేసి ఒక మంచి ప్రణాళికాయుతంగా కోరుకున్నటువంటి ఆ కార్యక్రమానికి చేసినటువంటి ఫౌండర్ హన్నుబాయి గారు వారి ఆలోచనకి మూలంగా మేము దాంట్లో సాధనగా మారినందుకు కొంత ఒక దూదేపు వాడిగా కూడినందుకు కొంత గర్విస్తూ కూడా ఈ కార్యక్రమం భాగస్వామ్యం అవ్వడం జరిగింది. మొదలుపెట్టిన నాటికి సాగిన వరకు చాలా కష్టనష్టాలు చూసాము. పర్వాలేదు, అయినా పర్లేదు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు, దీన్ని ఏ విధంగా వెనక్కి తీసుకెళ్ళాలనుకుంటారు అంటే ముందుకు ఎదిగే కొద్దీ కిందకి దించేవాళ్ళు కూడా ఎక్కువ. అది వాళ్ళ స్వలాభం కావచ్చు, లేదా స్వార్థం అవచ్చు, లేదా అసూయ అవచ్చు, రకరకాల ఏం జరిగినట్టు నాకు ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తులో మాత్రం నాకు తెలిసి ఉదయకు సంబంధించి ఇప్పటి వరకు వేదికల మీద ఏ నాయకులు ఏ మాటలు మాట్లాడుతూ ఉంటారు అంటే మాకు ఇంతవరకు చట్టసభలో ఒక సీట్ కూడా ఇవ్వలేదు, మా కార్పొరేషన్ ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు, మా ఈ పెద్ద సమస్యలు ఇంతవరకు మేము అక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చాలా ఉన్నాయి. వాటిని ఇంతవరకు తీర్చుకోలేదు. ఎక్కడో ఒకటి అలా ఇచ్చున్నారు. ఫస్ట్ చిలకలూరుపేట ఆదర్శరావు గారిని ఎమ్మెల్సీ ఇచ్చారు ఒక 100 భాషలో. దానికి ముందు దాని తర్వాత మనవాళ్ళు మన కులం ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి అదృష్టం వల్ల కావచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి కష్టపడిన నైజం కావచ్చు, లేకపోతే వాళ్ళ సొంత టాలెంట్ వల్ల కావచ్చు, చాలా ఎక్కువ ఎదిగారు. మీరు కనుక గమనిస్తే దాంట్లో నాదస్వరం హైలైట్. నాదస్వరంలో మన కులానికి సంబంధించిన వాళ్ళు చాలా హైలైట్ ఉన్నారు. దాంట్లో అద్భుతులు వచ్చిన వాళ్ళు కాదు మా తాతగారు చెప్పుకోవడం నేను గర్వపడతాను. ఆయన పదవి ఎందుకంటే ఇప్పటి వరకు దూరంలో అంటే ఒక ప్రాంతాన్ని బట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలతో కంపేర్ చేసుకుంటే ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి ఆ సమస్య కంపేర్ చేయలేదు. ఎక్కడ ఎవరికే సమస్యలు అడుగుతాయి. అవి ఆర్థికంగా కావచ్చు, లేకపోతే విద్యుపరంగా కావచ్చు, లేకపోతే కులపరంగా కావచ్చు, లేకపోతే సమానత్వ పరంగా కావచ్చు. వీటన్నిటికన్నా వేరు చేసుకుంటూ వెళ్తే ఆ రోజు ఉన్నటువంటి ఆ స్థాయిలో కానీ ఇప్పుడు ఉన్న ఈ స్థాయిలో కానీ ఏ రోజు చూసుకున్నా కూడా ఇంతవరకు మనకంటూ ఒక పీడ ఉంది. మరి కళారంగం హై స్థాయి వెళ్ళారు. ఓకే, ఇందిరాగాంధీ సమాజం ముందు షేక్ చిన్నమోహన్ ఇలా నాలుగు వాయించుకొని అర్థం ఆ స్థాయికి వెళ్ళారు. రీసెంట్ గా కూడా మొగుడుపేడ ఇద్దరు కూడా పద్మశ్రీ ఇచ్చారు మన పొలంలో. మరి ఎమ్మెల్యే సీట్లు ఎందుకు రాలేదు? ఇది చాలా పెద్ద వేరే ఇంకొక సామాజిక వర్గంతో కనుక కంపేర్ చేసుకుంటే మనకి వాళ్ళకి ఏది తేడా? 5 మధ్య వస్తాయి. ఇక్కడ చూసినా చేయాలని వస్తుంది. ఇదే వస్తుంది ప్రధానంగా. వీటన్నిటి గురించి మనం ముందు కూలంకషంగా మాట్లాడుకుంటాము.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరూ కూడా మీరు మిమ్మల్ని పరిచయం చేసుకోవాల్సిన సభకి మొట్టమొదట తెలియజేస్తా ఉన్నాము. తర్వాత కొంతమంది కూడా యాడ్ అవుతారు. వాస్తవానికి అయితే మనం ఒక 40-50 మెంబర్స్ అనుకున్నాము. కొన్ని అనివార్య కారణాలు కొంతమందికి వాహనం పట్టడం ఇలాంటివి కొంతమంది ఆయన చెప్పారు, ఫోన్ చేసి సార్ ఇదాకా మీటింగ్ వస్తుంది వాడు దూరం అయిపోయారు. అంతేకాకపోతే మొట్టమొదటి మీటింగ్ ఇంత మాత్రమైన మనకు వచ్చారంటే మేము దాన్ని ఎంత సక్సెస్ గా తీసుకున్నాం. మనందరం తీసుకోవాలి. దీన్ని ఆలోచనగా తీసుకుని ముందు జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఒకవేళ మన మీద ప్రభావం రాలేకపోయినా మన నైతిక బాధ్యత, నేనున్నాను, ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచే రాసాను. ఇది మనతో పాటుగా మన కుల సభ్యులందరికీ కలిగించాలి. అది ఊరు కావచ్చు, పట్టణం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది లేని రోజున మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఏది కూడా సాధించాలి. భవిష్యత్ ప్రణాళిక సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయి. అవన్నీ కూడా అనుభవంగా మాట్లాడతారు. ఇంకా వాటిని కూడా మీరు మాట్లాడవచ్చు. ఓపెన్గా మనం పంచుకోవచ్చు. దీంతో కోసం వాళ్ళు